కృష్ణారెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్డీఏ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకు సంఖ్యాబలంలో పట్టుకోల్పోయింది బీజేపీ పార్టీ? ఎందుకు విపక్షాల యొక్క అభ్యంతరాలను నివృత్తి చేయడంలో ఎక్కడ ఫెయిల్ అయింది? అనుకూలంగా ఎందుకు సాధించలేకపోయింది అంటే ఏమంటారు సార్? ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు, అలాగే ఈ చర్చలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు పార్లమెంట్ లో ఆల్రెడీ పాస్ అయిన చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాల్సింది 2029 తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎవ్రీ 15 years ఒకసారి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా కొన్ని స్థానాలు పెంచుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి దగ్గర 50% పెంచుకుంటే గనక ఈ యొక్క 33% పెరిగిన మహిళలకు ఇబ్బంది కాదు. మా ఏదైతే ఇప్పటిదాకా ఉన్న స్థానాలను డిస్టర్బ్ చేయకుండా, మళ్ళీ ఏదైతే కొంతమంది పనిచేసి ఉన్నారు అనుకుంటారో, కొన్ని పార్టీలలో నాయకులు అంతా నియోజకవర్గాలలో పనిచేసిండ్రు, జిల్లాలో పనిచేసిండ్రు, రాష్ట్రాలలో పనిచేసిన వాళ్ళకు ఎక్కడ ఏ స్థానచలనం కానీ ఏది కానీ వాళ్ళ సీట్లు పోకుండా ఉండడానికి రాజకీయ భవిష్యత్తు మీద ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశం కొద్దీ శాసనసభ స్థానాలు, పార్లమెంటు స్థానాలను పెంచుకొని దాంతో పాటు మహిళా బిల్లును కూడా ఇప్పుడే తీసుకొచ్చేస్తే గనక వాళ్ళకు కూడా ఇప్పుడే ఇచ్చినట్టు అవుతుంది. 2034లో గనక బిల్లు అమలు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు శాసనసభ స్థానాలు, పార్లమెంటు స్థానాలు పెంచుకున్న తర్వాత మరి వారి ఏవైతే కొంతమంది పని చేసుకున్న నాయకులు అనుకుంటామా, కార్యకర్తలు అనుకుంటామా, ఆ ప్లేస్లలో మళ్ళా మహిళలను తీసుకొచ్చి పెట్టేస్తే గనక ఇదంతా రాజకీయంగా కొంత అనిచ్చి ఏర్పడుతుంది, ఇబ్బంది ఏర్పడుతుంది అనే ఉద్దేశం ఒకటి బీజేపీ ఆలోచన చేసింది. ఆ యొక్క శాసనసభలు స్థానాలు పెంచేటప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకొచ్చేసి 2029నే పార్లమెంటు స్థానాలతో పాటు వీళ్ళని కూడా తీసుకొస్తే కొంత సౌలభ్యంగా ఉంటుంది. రాజకీయంగా తరువాత ఇబ్బందులు జరగాయి అనే దాని మీద ఒక బీజేపీ అంటే దూరదృష్టితోటి ఆలోచన చేసి ఈ బిల్లును ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఇది విపక్షాలు ఏం ఆలోచన చేసినాయి అంటే, ఇది ఏదో బీజేపీ స్వార్థం కొద్ది చేస్తుంది, వారి రాజకీయ లబ్ధి కొరకు చేస్తుంది అనే ఉద్దేశం. ఇది ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది చట్టసభలకు మహిళలు పోతే ఇది భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ రావద్దు. భారతీయ జనతా పార్టీని ఈ బిల్లు పాస్ కాకుండా చేసి పాస్ అయిన బిల్లును బీజేపీ మళ్ళీ తీసుకొచ్చేసి మహిళలకు అన్యాయం చేసిందనే విధంగా చూపించడానికి గతంలో బలపరిచిన వ్యక్తులే ఈరోజు వ్యతిరేకించడానికి గల కారణాలను అంటే కరెక్ట్ అయిన చూపించకుండా పూర్తిగా ఏదో బీజేపీ అవునన్నది కాబట్టి మేము కాదు అంటామనే ఒక ఉద్దేశమే తప్ప దాంట్లో మంచి ఏంది చెడేంది అనేది చర్చించినా కానీ, ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఏదో సవరణలు చెప్తే మేము గంటలోపు అమిత్ షా గారు అది బిల్లు రూపంలో తీసుకొస్తామన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడము అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఇది ఏంటంటే మనకు 30 సంవత్సరాల నుంచి, ఇప్పుడే కాదు 30 సంవత్సరాలు అనేది బిల్లు రూపంలోనే వాళ్ళు అణగారిపోలేరు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని తరాల నుంచి చూస్తున్నాము. మహిళా వివక్ష అనేది ఇంతకు ముందు జాతుల మధ్య ఉండాల్సింది, ఇప్పుడు మహిళల వివక్ష అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. దాన్ని నిర్మూలించడానికి మనం ఇప్పుడు కుల నిర్మూలన చేసుకున్నాము. ఎక్కడైనా ఇంతకు ముందు ఏ పల్లెలలో పోయినా, ఏ హోటళ్లకు కూర్చున్నా వాళ్ళకి సెపరేట్ గ్లాసులు, సెపరేట్ రూము పెట్టుతుండ్రి, వాళ్ళ గ్లాసులు వాళ్ళే కలుపుకుంటుంది. అలాంటిది ఈ రోజు అది లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో వస్తే, ఇప్పుడు గ్రామాలలో పోతే ఎస్సీ ఎస్టీలకు ఒక కాలనీ అంటుండే, వాళ్ళు వచ్చినా పోయినా వాళ్ళని ముట్టుకోడు. ఇది అదంటే కుల నిర్మూలన. హైదరాబాద్ లో వస్తే ఒక అపార్ట్మెంట్ లోనే అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉంటున్నారు. కలిసిమెలిసి జీవించే విధంగా కుల నిర్మూలన జరుపుకుంటూ వచ్చింది. కొద్ది ఒకటే రోజు రాత్రి జరగదు, కానీ అది జరిగింది. ఇప్పుడు మహిళల మీద వివక్ష తగ్గించాలనే ఉద్దేశం కొద్దీ, మహిళలంటే హౌస్ వర్కర్సే, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు ఒకరు ఎంబటి ఉండాలనేది కాకుండా చట్టాలు నిర్ణయం చేసే దగ్గర చట్టసభలలో ఉండాలనే ఒక ఆలోచన అనేది 30 సంవత్సరాల కింద ఆ రోజు చేసింది మంచిదే. కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ట్రై చేశారు. దానికి కొన్ని రీజనల్ పార్టీస్ అడ్డుపడడము, కుటుంబ పార్టీలు అడ్డుపడడము, ఇది చాలా ఇబ్బందికరంగా జరిగింది. దాని తర్వాత దేవేగౌడ గారు కూడా ఒకసారి ప్రయత్నం చేశారు, దాన్ని కూడా అడ్డుకున్నాయి.
దాని తర్వాత పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో మన తెలుగు వారు 2 సార్లు ట్రై చేశారు. ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టే కనీసం ఆ రోజు చట్టసభలలో కాకపోయినా అట్లీస్ట్ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలలో ఉండాలని తీసుకురావడంతో ఇప్పుడు గ్రామాలలో 33% రిజర్వేషన్ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇది జరగడము ఒక శుభసూచకంగా జరిగింది. అది కూడా ఎక్కడైతే చట్టాలు చేసి ప్రజా సమస్యలను, మహిళా సమస్యలను అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ, శాసనసభ రాజ్యసభలో కానీ, శాసన మండలిలో కానీ మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా చట్టాలు రూపొందించే విధంగా ఉండాల్సిన దగ్గర కూడా మహిళలు ఉండాలనే ఒక ఉద్దేశం అనేది ఈ రోజుకు మనకు అందుబాటులోకి రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి అందరం మనం విచారం వ్యక్తం చేయాల్సిందే. మహిళలందరికీ కూడా ఈ బిల్లును వీగిపోవడానికి ప్రయత్నం చేసిన విపక్షాలకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. ఇంకా ఈ బిల్లు విషయంలో మనము డిస్కషన్ చేస్తే ఏంటంటే, నేను ఇందాక కూడా చెప్పినాను, ఈ బిల్లులో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేశారు. కాంగ్రెస్ వ్యవహారం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి వాజ్పేయి గారి పీరియడ్ లో కూడా 3 సార్లు ప్రయత్నం జరిగింది ఎన్డీఏ కూటమి. అప్పుడు కూడా ప్రతిసారి అడ్డుపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేను చూస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్క అంశము బీజేపీ తీసుకొచ్చిన బిల్లు అనుకూలమే అంటారు. నోటితోటి అనుకూలమని చెప్తారు, నొసలతోటి నోటితో పొగిటి నొసలతోటి ఎక్కిరించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో చేసుకుంటూ వస్తుంది. దీంతో ఏంటంటే సమస్య అనేది దానికి వచ్చేటప్పటికి ఈ బిల్లును తీసుకొచ్చింది అనేది నేను ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి చర్చ జరిగినప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు అసలు మహిళా బిల్లుకు పునాదే మేము, ఈ ఆలోచనకు అంకురార్పణమే చేసినాం మేమంటారు. కానీ మరి అక్కడికి బిల్లు ఆమోదం దగ్గరకు వచ్చేటప్పటికి కొర్రీలు పెడతారు. ఇది ఏంది, ఎందుకు అనేది వాళ్ళు చెప్పాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఏ చట్టం తీసుకొచ్చినా ప్రతిదీ మేమే అంటారు. కాదనలేము. ఎందుకంటే ఈ సమాజంలో ఇది నడుస్తున్నదంటే, ఇప్పుడు సమాజం నిలబడిందంటే మీరు చేసినవి కొన్ని ఉంటాయి, తర్వాత జరగాల్సినవి కొన్ని ఉంటాయి. నేను ఇంతకు ముందు కూడా కొన్ని చెప్పినాను. రోజు రోజుకు మారుతున్నది సమాజము, దానికి అనుకూలంగా మనం చట్టాలను మార్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి నేను ఇందాక ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా తాతలు దోతులు కట్టేటోళ్ళు, మా నాన్న లుంగి కట్టిండు, నేను ప్యాంట్ వేసిన, మా పిల్లలు వచ్చేటప్పటికి షార్ట్ చేస్తున్నారు. దానికి అనుకూలంగానే మనము ఒక బట్టలు కొనాలి, దానికి అనుకూలంగానే మనం ఎక్స్పెండిచర్ చేసుకోవాలి. కానీ మేము గతంలో అట్లుండే కాబట్టి మీరు అట్లనే చేయండి మా తాత చెప్పినా మా నాన్న చెప్పినా అది సాధ్యమయ్యేది కాదు. ఈ రోజున్న పరిస్థితులకు అనుకూలంగా మనం చట్టాలను మార్చుకోవాలి. మనం అందరం ముందుకెళ్ళాలి. క్రెడిట్ వచ్చేది ఉంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది ఉండాలి. కానీ సమాజానికి ఈ ఇబ్బందికరంగా ఉండొద్దు, అలాగే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండొద్దు అనే విధంగా చట్టాలకు ఆమోదం తెలిపే విధంగా ఉండాలి. శాసనసభలో పోయిన వాళ్ళందరూ కూడా ప్రజా శ్రేయస్ కోరి మాట్లాడటం అనేది ఉండాలి. కానీ పార్టీకి అనుకూలంగా పార్టీని బలోపేతం గురించి ఆలోచన చేస్తాము, ప్రజల గురించి ఏమైనా పర్వాలేదు, ఇంకో పార్టీ క్రెడిట్ రావద్దు, నాకే రావాలి అనే విధంగా కొందరు మాట్లాడి ఈ విపక్షాలు అనేది అంటే ప్రజా అవసరాల గురించి కంటే ఎక్కువ పార్టీ అవసరాలు ఎక్కువ అవ్వడంతో ఈ బిల్లులు అనేది చాలా సందర్భంలో చర్చకు వచ్చిన ఆమోదం పొందడానికి మంచి మంచి బిల్లులు కూడా వెనకకు పోవడానికి గల కారణాలు ఇదొకటే అంశం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్ అండి. ఓకే. రామచంద్ర గారు, మహిళ